వియత్నాంలో మన భారతీయులకి ఊహించినటువంటి విషాదం జరిగింది. ముంబైకి చెందినటువంటి ఒక కంపెనీ తన దగ్గర పనిచేస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో ఆ డిస్ట్రిబ్యూటర్లో చెందినటువంటి ఫ్యామిలీస్ని 250 మందిని వాళ్ళు వియత్నాం తీసుకెళ్లారు ట్రిప్కి. ఈ ట్రిప్లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 35 మంది, తెలంగాణకి చెందినటువంటి 40 మంది, మొత్తం 75 మంది మన తెలుగువారు ఉన్నారు. వీళ్ళు ఈరోజు ఉదయం ట్రిప్కి వెళ్ళారు. అందులో మన తెలుగువారు ఒక 35 మంది ఒక పడవలో స్పీడ్ బోట్లో ఈ వియత్నాంలోని ఫూ క్వాక్ అనే ఒక ద్వీపంలో విహారయాత్రకి వెళ్ళారు. స్పీడ్ బోట్లో వీళ్ళు సముద్రం లోపలికి వెళ్ళారు. సముద్రం లోపలికి బాగా వెళ్ళారు. ఈ 3-4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళారు. మళ్ళీ ఈ తిరిగి వస్తున్నప్పుడు తీరానికి 400 మీటర్ల దూరంలోనే అక్కడ అలలు ఉధృతి ఎక్కువైపోవడం వల్ల వీళ్ళ స్పీడ్ బోటు బాల్తా పడిపోయింది. అక్కడికక్కడే 15 మంది చనిపోయారు. అందులో కొంతమంది దొరికారు, కొంతమంది గల్లంత అయిపోయారు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా పడవలు వచ్చి వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు, కానీ వాళ్ళకు కూడా అర్థం కాలేదు. వాళ్ళు కూడా ఇలాంటి పెద్దగా ఎక్విప్మెంట్ పట్టుకొని ఉంటారు కదా. ఎందుకంటే ఈ పడవ బాల్తా పడిపోవడం వల్ల అప్పటికే వీళ్ళు కిందకి వెళ్ళిపోయి ఆ కింద నుంచే ఈ అలల వల్ల అటు ఇటు కొట్టుకొని వెళ్ళిపోయారు. ఈ పడవ బాల్తా ఏదైతే ఉందో, బాల్తా పడినటువంటి పడవ చుట్టూ వీళ్ళు చేరినా సరే వీళ్ళు కూడా వీళ్ళ యొక్క పడవ కూడా అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి. దానివల్ల వీళ్ళు కూడా వాళ్ళని దిగి రక్షించేటటువంటి పరిస్థితి లేదు. వెళ్ళి చుట్టుపక్కల వెళ్ళి చూడడం వరకే. వెంటనే వాళ్ళు రెస్క్యూ టీంకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు కూడా వచ్చారు. ఈ గల్లంత అయినటువంటి వారిని ఇప్పుడు వెతుకుతున్నారు. మన భారతీయ ఎంబసీ కూడా ఇప్పుడు స్పందించింది. ఇలాంటి విషయాలు ఎవరు ఊహించినటువంటి విషయాలు. సరదాగా గడుపుదాం అనుకున్నారు, ప్రకృతి ఈ విధంగా పగబట్టింది. దీనికి ఎవరు ఏం చేయలేము. ఎవరు ఏం బాధ్యత అంటే పలానా దేశాన్ని మనం నిందించాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఎక్కడైనా ఏ సమయంలోనైనా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య మన దేశానికి వైజాగ్ బీచ్కి వచ్చిన రష్యన్లు కూడా ఇలాగే చనిపోయారు. వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. అందులోకి మన యొక్క ఇవి ఎలా ఉంటాయంటే బీచ్లు చాలా ఉధృతంగా ఉంటాయి, చాలా లోతుగా ఉంటాయి, అలలు ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. మన దగ్గర అంటే చదువు నేల చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ వియత్నాంలో అంతా బాగానే ఉంటుంది, కానీ మరి ప్రకృతికి వాళ్ళు బలైపోయారు. అలలు ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ విధంగా ఇచ్చేస్తాయో తెలియదు. మనం ఏదైనా సరే ప్రకృతి కంటే బలవంతులమైతే కాదు.